తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి గుర్తుంటూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో రైలు రోకో కోసం అని చెప్పి నాయకులైనటువంటి ఆనాటి కేసీఆర్ గారు, అదేవిధంగా అప్పటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా 2011 అక్టోబర్ 10వ తారీఖు నాడు అప్పటి హోమ్ మినిస్టర్ నుండి సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ కేటీఆర్ గారితో పాటు తెలంగాణ నాయకుల ముఖ్య నాయకుల కత్తి పద్మారావు గారు, అదేవిధంగా దాసోజు శ్రవణ్, కోదండరాం తదితరులందరూ కూడా అప్పటి హోమ్ మినిస్టర్ నుండి సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అప్పుడు కొన్ని సెక్షన్స్ మీద, అంటే సెక్షన్ 188, 50 సెక్షన్ కింద వీరి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీని మీద 2011లో కేసు నమోదైతే దీని మీద అనేక రకాలుగా ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత రీసెంట్గా నిన్న నాంపల్లి కోర్టులో ఈ యొక్క కేసుని, అంటే కేవలం నాయకుల యొక్క సూచన మేరకు మాత్రమే ఆ ఇంటిని ముట్టడి చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని ఆ నిర్ణయానికి వచ్చినటువంటి నిన్న జడ్జి గారు ఈ యొక్క కేసును కొట్టివేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది.